ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ పురంధేశ్వరి ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. తర్వాత బొమ్మూరులో విజ్ఞాన కేంద్రం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దివాన్ చెరువు చేరుకుని అటవీ ఉద్యోగుల శిక్షణ కోసం ఫారెస్ట్ అకాడమీ భవన సముదాయానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. గత గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గోదావరిలో బోట్లో పయనించి ఇక్కడి లంకలు అందాలను చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాను అని పేర్కొంటూ అక్కడికక్కడే దీనికి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా నామకరణం చేసి 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ ప్రాజెక్టును పక్కన పడేసింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 94.44 కోట్లతో హేవలాక్ బ్రిడ్జి పునర్నిర్మాణంతో పాటు పుష్కర ఘాట్ అభివృద్ధి, గోదావరికి నిత్య హారతి, ఎక్స్పీరియన్స్ సెంటర్ గా కడియం నర్సరీలు, ఇక పర్యాటక కేంద్రంగా గోదావరి మధ్యలోని బ్రిడ్జి లంక, నిడదవోలు కోటె సత్తమ్మ దేవాలయానికి నిధులు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి 2024-25 స్కీమ్ ద్వారా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టును నిర్మించనున్నారు.